నిన్న శాసనసభకు వైసీపీ సభ్యులు రాకపోయినప్పటికీ వారి హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 అవకతవకలకు సంబంధించి స్వయంగా చంద్రబాబు గారే ఆ సుదీర్ఘ ప్రసంగం అయితే చేయడం జరిగింది. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలోనే ఇంత పెద్ద కుంభకోణాన్ని నేనెప్పుడూ చూడలేదు. ఇది కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదు, రేపు ఎవరైనా తప్పు చేయాలి అంటే భయపడే స్థాయిలో ఈ నిందితుల్ని శిక్షించకపోతే వ్యవస్థలో మార్పు రాదు అని చెబుతూనే ఏపీపీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది. నిన్న మొన్నటి వరకు లేని డిఎస్సి మీద ఆరోపణలు చేసి వైసీపీ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తే నిన్న మాత్రం శాసనసభలో వైసీపీ హయాంలో జరిగినటువంటి గ్రూప్ 1 అక్రమాలకు సంబంధించి ఆధారాలతో సహా నిన్న చంద్రబాబు గారు ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఏదైతే సిట్ తన నివేదికలో పేర్కొన్నటువంటి సంచలన విషయాలు ఉన్నాయో ఏపీపీఎస్సీ చరిత్రలోనే, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏపీపీఎస్సీ చరిత్రలోనే ఎన్నడూ జరగనంత అతిపెద్ద కుంభకోణం అనేది ఇక్కడ జరిగింది. దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా బయటకు రావాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. నాకు తెలిసి కోర్టు తీర్పు ఈ వచ్చే నెల 1వ తారీఖున కోర్టు దీని మీద తీర్పు ఇవ్వబోతుందని చెప్తున్నారు. ఒకవేళ అదే గన జరిగితే కోర్టు తీర్పు తర్వాత ఎప్పటి వరకు మనం ఢిల్లీలో జరిగినటువంటి నీట్ పేపర్ లీక్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1లో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి దేశం మొత్తం మాట్లాడుకునే పరిస్థితి రేపు కోర్టు తీర్పు తర్వాత రాబోతుందని అందరూ చెప్తున్నారు. ఒక రకంగా దీన్ని సిబిఐ విచారణకి ఇచ్చి పెద్ద తలకాయలు ఎవరైతే రాజకీయ తలకాయలు ఉన్నాయో వారిని కూడా బయటికి లాగాలి అనేది వస్తున్నటువంటి డిమాండ్. మరి దీని మీద సిబిఐ విచారణకు కోర్టు ఆదేశిస్తుందా లేదా నివేదికల ఆధారంగా కోర్టు ఏదైనా వ్యాఖ్యలు చేస్తుందా అనేది చూడాలి. మొత్తంగా దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు సుదీర్ఘ ప్రసంగం అయితే చేయడం జరిగింది. ఒక రకంగా వైసీపీ సభ్యులు శాసనసభ సమావేశాలకు రాకపోవడానికి ప్రధాన కారణమే ఈ గ్రూప్ 1 మీద చర్చ నడిస్తే ఇబ్బంది అవుతుంది, గ్రూప్ 1 మీద అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందనే భయంతోనే నిన్న వైసీపీ అయితే ఈసారి శాసనసభ సమావేశాలకైతే రానట్టుగా తెలుస్తుంది. అందుకనే కేవలం శాసన మండలిలో మాత్రమే డిఎస్సి అంటారు. పోనీ ఆ శాసన మండలిలోనైనా వీళ్ళు ఏదైనా ఆధారాలు పట్టుకొచ్చి మాట్లాడితే బాగుండేది, పోనీ కోర్టుకెళ్ళి ఆధారాలు పట్టుకెళ్ళి మాట్లాడితే బాగుండేది. ఎక్కడా కూడా ఆధారాలు ఉండవు, కేవలం ఆరోపణలు మాత్రమే ఉంటాయి. కానీ నిన్న మాట్లాడినటువంటి ఈ గ్రూప్ 1 మీద మాత్రం ఆరోపణలు కాదు, అన్ని ఆధారాలే. రాష్ట్ర ప్రభుత్వానికి వాస్తవానికి ఈ గ్రూప్ 1 సిట్ నివేదికకి సంబంధం లేదు. ఎందుకంటే ఇది హైకోర్టు ఆధ్వర్యంలో నియమించబడినటువంటి సిట్టు నివేదికను కూడా, తుది నివేదికను కూడా హైకోర్టుకే సమర్పించడం జరిగింది. మొత్తంగా 736 పేపర్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపితే దాదాపుగా 720 పేపర్లలో మార్పులు, చేర్పులు, దిద్దుబాట్లు, ఓవర్ రైటింగు, అలాగే వైట్నర్ వాడకం లాంటి అనేక అంశాలను మేము గుర్తించామని చెప్పారు. అంటే ఏ స్థాయిలో దీంట్లో కుంభకోణం జరిగిందనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రైవేటు వ్యక్తుల చేత ఎలా పేపర్లు దిద్దించారు, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు. పిఎస్ఆర్ ఆంజనేయులు, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు కావాల్సిన వ్యక్తులకు ఏ విధంగా ఈ మూల్యాంకన కాంట్రాక్టును కట్టబెట్టాడు, అలాగే అసలు వ్యవస్థతో సంబంధం లేని, ఎడ్యుకేషన్తో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎలా పేపర్లు దిద్దారు, ఈ అంశాలన్నింటినీ కూడా నిన్న చంద్రబాబు గారు అయితే ప్రదర్శించి మాట్లాడటం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఆ గ్రూప్ 1 అతిపెద్ద కుంభకోణం అని చెబుతూనే చంద్రబాబు గారు వ్యాఖ్య చేశారు. గతంలో చాలా మంది అధికారులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు జైలుకి వెళ్లారు. వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి వారంతా జైలుకు వెళ్లేందుకు కారణమైంది ఒకే ఒక వ్యక్తి. ఆయన గురించే ఇప్పుడు ఏపీపీఎస్సీలో అవకతవకల విషయంలోనూ మాట్లాడుకున్నాం. ఆ పేరు పలకడం కూడా నాకు ఇష్టం లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు పలికే ప్రయత్నం కూడా చంద్రబాబు గారు అయితే చేయలేదు. రాజకీయ నేతలకు విశ్వాసం ఉండాలి, సమాజంపై బాధ్యత ఉండాలి, తప్పు చేయకూడదన్న ఆలోచన ఉండాలి, తప్పు చేస్తే దొరుకుతామనే భయం ఉండాలి. కానీ వారిలో ఏ భయమూ లేదు. అధికారంలో ఉన్న వ్యక్తులు బరి తెగిస్తే వ్యవస్థ ఎంతగా భ్రష్టు పట్టిస్తారో చెప్పేందుకు ఇదే ఒక ఉదాహరణ, గ్రూప్ 1 ఒక ఉదాహరణ అని చెప్పి చంద్రబాబు గారు అయితే మాట్లాడారు. వైకాపా హయాంలో ఊహకందని రీతిలో అక్రమాలకు పాల్పడ్డారు. పరీక్ష మూల్యాంకనంపై హైకోర్టును కూడా తప్పుదారి పట్టించారు. వాళ్లను అరెస్టు చేస్తే సరిపోదు, తప్పు చేయాలంటే భయపడేలాగా శిక్షించాలి. శాసనసభలో ఎండగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, గతంలో టీటీడీని ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమలను దర్శించుకున్న వెంటనే టీటీడీ ప్రక్షాళనకైతే శ్రీకారం చుట్టారు. సో ఇప్పుడు అలాగే ఏపీపీఎస్సీ ప్రక్షాళనకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది. వైకాపా హయాంలో జరిగిన గ్రూప్ 1 సర్వీసెస్ నియామకాలు అతిపెద్ద కుంభకోణమని అప్పటి పాలకులు ఊహకందని అక్రమాలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. హైకోర్టు నిశిత పర్యవేక్షణలో కొనసాగుతున్న న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలాగా అఫిడవిట్లు దాఖలు చేసి యథేచ్ఛగా
ఆక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. యువత జీవితాలతో బంతాట ఆడుకున్నారని మండిపడ్డారు. వీటన్నిటినీ కోర్టు సిట్టు బయట పెట్టాయని చెప్పారు. తప్పు చేసిన వ్యక్తులు ఎప్పటికైనా దొరికిపోతారనేందుకు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలే ఉదాహరణ అని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన వారిని మామూలుగా అరెస్టు చేస్తే సరిపోదని, సమాజంలో ఇలాంటి తప్పు చేయాలంటే భయపడే స్థాయిలో వాళ్ళని శిక్షించాలని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. దీనికి సంబంధించినటువంటి మరొక వార్త కూడా ఒకసారి చూద్దాం. సో చైర్మన్ ను బంధించినంత పని చేసి నిబంధనలను అతిక్రమించి కమిషన్ మొదట డిజిటల్ మూల్యాంకన చేసి ఫలితాలు ప్రకటించింది. ఇంటర్వ్యూలకు 326 మందిని ఎంపిక చేసింది. కొందరు అభ్యర్థులు డిజిటల్ మూల్యాంకనపై హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఇంటర్వ్యూలు నిలిపివేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. డిజిటల్ మూల్యాంకన రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకన చేపట్టాలని అప్పటి వైకాపా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ముఖ్యమంత్రికి కళ్ళు చెవులుగా ఉండే ఇంటెలిజెన్స్ ఐజీ పిఎస్ఆర్ ఆంజనేయులకే ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతలను అప్పగించి చైర్మన్ ఉదయ భాస్కర్ను కట్టడి చేశారు. ఆయన్ను బయటకు రాకుండా చేసి నిబంధనలను అతిక్రమించారు. పిఎస్ఆర్ కుటుంబం, ప్రైవేటు వ్యక్తులు ఏపీపీఎస్సీని నడిపించే స్థాయికి వచ్చారని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక పిఎస్ఆర్ సన్నిహితుడికే ఈ డిజిటల్ మూల్యాంకనం కూడా కట్టబెట్టారని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. పిఎస్ఆర్ సన్నిహితుడైనటువంటి ఆకెళ్ల శ్రీనివాసరావు ఎండీగా ఉన్నటువంటి స్టోన్ మీడియా అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించినటువంటి ట్రూ గేడర్ ఎడ్యుకేటెడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కు టెండర్లు పిలవకుండానే డిజిటల్ మూల్యాంకన బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరావు బంధువు అయినటువంటి మహంకాళి రఘురామ్ అనే ఒక ప్రైవేటు వ్యక్తి ప్రైవేటు ఈమెయిల్ ఖాతా ద్వారా ఈ ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేశాడు. ఇక ఇక్కడ చూడండి, రూపంలో జరిగినటువంటి అవకతవకలు ఎంత స్పష్టంగా ఉన్నాయంటే, ఇక్కడ హైదరాబాద్లోని మాతృశ్రీ ఆంగ్ల మాధ్యమ పాఠశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నటువంటి సంజయ్ రాణి అనే ఒక మహిళ అక్కడ పనిచేస్తుంది ప్రిన్సిపల్గా. ఆ మహిళ ఫోన్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ప్రైవేటు టీచర్లు తెలిసిన వారిని ఆ గ్రూప్లో యాడ్ చేసి బజారులో కూరగాయలు కొన్నట్టుగా వాల్యుయేటర్లను కొన్నారు. అంటే ఎగ్జామ్ పేపర్లను వాల్యుయేట్ చేయడానికి ఒక హైదరాబాద్లోని ప్రైవేటు స్కూల్ ప్రిన్సిపాల్ చేత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించి తనకు తెలిసిన వాళ్ళని, తనకు అంటే ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్లని లేదా ఇతర వ్యక్తులను ఆ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళ చేత ఎగ్జామ్ పేపర్లు దిద్దించే ప్రయత్నం చేశారు. సో ఇదే నేను చంద్రబాబు గారు అయితే బయట పెట్టడం జరిగింది. ఇలా 72 మందిని ఎంపిక చేసుకుంటే అందులో 25 మంది అనాధికారికంగా నియమించుకున్న వారేనని చెప్పి చెప్పడం జరిగింది. ఇలాగే మూల్యాంకన ప్రక్రియను ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వటమే తప్పు అయితే అందులోనూ అనుభవంలోని ట్రూ గ్రేడ్ ఎడ్యుకేటెడ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇవ్వడం మరింత ఘోరమని చెప్పారు. ఇక పీడిఎఫ్ జవాబు పత్రాలు ప్రైవేటు జీమెయిల్, గూగుల్ డ్రైవ్, వాట్సాప్లు కూడా పంపించి ప్రైవేటు ల్యాప్టాప్లో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించడం వల్ల డేటా మొత్తం కూడా బయటకు వెళ్ళిపోయిందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. ఇక్కడ ఇంకో వ్యక్తి చూడండి, సాధారణంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దాలి అంటే ఆ సబ్జెక్ట్ నిపుణుడు ఆ పేపరే దిద్దాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ అనుకోండి, ఎకనామిక్లో ఉన్నటువంటి లెక్చరర్ కావచ్చు, ప్రొఫెసర్ కావచ్చు, ఆ ఎకనామిక్స్ పేపర్ మాత్రమే దిద్దాలి. ఆయన 5 పేపర్లు దిద్దినా 10 పేపర్లు దిద్దినా ఓన్లీ ఎకనామిక్స్ పేపర్ మాత్రమే దిద్దాలి. ఎందుకని ఆయన ఆ సబ్జెక్ట్లో ఆయన ప్రొఫెసర్ అయి ఉంటాడు. కానీ ఇక్కడ విచిత్రంగా ఒకే వ్యక్తి 4 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ పేపర్లు దిద్దాడు. వాస్తవానికి గ్రూప్ 1లో ఒక వ్యక్తి ఒక సబ్జెక్ట్ పేపర్ మాత్రమే దిద్దాలి. ఎన్ని పేపర్లు అయినా దిద్దనివ్వండి, కానీ ఒకే సబ్జెక్ట్ పేపర్లు దిద్దాడు. ఇప్పుడు సుధాకర్ అనే వ్యక్తిని ఒక ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్నారనుకోండి, నేను ఎకనామిక్స్ పేపర్లే దిద్దాలి ఎన్ని పేపర్లు దిద్దినా. కానీ నేను మిగతా నాకు వేరే సబ్జెక్టుల్లో కూడా అనుభవం ఉంది, ఇంకో 2-3 పేపర్లు దిద్దుతానంటే అలా కుదరదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకే వ్యక్తితో 1 కంటే ఎక్కువ పేపర్లు దిద్దించారు. జిషన్ ఆలీ అనే ఒక వ్యక్తి ఆంగ్లం దిద్దాడు, చరిత్ర పేపర్ దిద్దాడు, అలాగే పాలిటీ పేపర్ దిద్దాడు, ఎకానమీ పేపర్ దిద్దాడు. వాస్తవానికి ఆంగ్లానికి అలాగే చరిత్రకి, పాలిటీకి, ఎకానమీకి అసలు ఎక్కడైనా సంబంధాలు ఉన్నాయా? సో ఇన్ని పేపర్లు ఒకే వ్యక్తి చేత దిద్దించాడంటే ఒకే వ్యక్తి 4 పేపర్లు దిద్దాడు. సో ఇది పూర్తిగా రూల్స్ వైలేట్ చేయటమే అవుతుంది. అలాగే హాయ్లాండ్లో మూల్యాంకన జరగలేదని ఏపీపీఎస్సీ డిప్యూటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సివి రమణయ్య న్యాయస్థానంలో అఫిడవిట్ వేశారు. అదే సమయంలో లాజిస్టిక్ ప్రొపరేటరీ పనులకు 1.14 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు. అంటే న్యాయస్థానాన్ని కూడా హాయ్లాండ్లో పేపర్లు దిద్దిన మాట వాస్తవం, సిట్ నిర్ధారించింది. కానీ వీళ్ళు కోర్టులో మాత్రం మేము హాయ్లాండ్లో పేపర్లు దిద్దలేదు అని చెప్పి కోర్టులో అఫిడవిట్ వేశారు. దానికి సంబంధించి మాట్లాడారు. అలాగే 57 మంది ఎగ్జామినర్ల లిస్టును కూడా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లోనే పెట్టారు. దీనికి సంబంధించి మొత్తంగా గ్రూప్ 1 పరీక్షలు రాసినటువంటి ఒక వనజ అనే ఒక మహిళ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసింది. ఆవిడ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయింది. ఓకే రైట్, అక్కడ వరకు బాగానే ఉంది. ఆ వనజ అనే మహిళని తర్వాత ఏం చేశారో తెలుసా,
మెయిన్స్ పేపర్ దిద్దడానికి తీసుకొచ్చారు. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినటువంటి ఒక మహిళను తీసుకొచ్చి ఏకంగా గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లు దిద్దించారు. ఈ విషయాన్ని కూడా నిన్న చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా అయితే బయట పెట్టడం జరిగింది. అలాగే మొత్తంగా 49,000 డూప్లికేట్ OMR షీట్లను తర్వాత ప్రింట్ చేయించారు. ఎందుకు చేయించారు, ఎలా చేయించారో వాళ్ళకే తెలియాలి. అయితే ఈ 49,000 OMR షీట్లలో 48,442 అంటే సుమారుగా ఒక 560 OMR షీట్లు మిస్ అయ్యాయి. ఈ 500 ఒక్క OMR షీట్ కూడా మిస్ అవ్వకూడదు, కానీ 560 OMR షీట్లు మిస్ అయ్యాయి. ఈ 560 OMR షీట్లు ఏమయ్యాయి అనేది ఈ రోజుకి తెలియదు. గ్రూప్ 1కి సంబంధించినటువంటి OMR షీట్లు 560 సుమారు షీట్లు మిస్ అయితే ఇప్పటి వరకు అవి ఎక్కడికి వెళ్ళాయి అనేది ఎక్కడా కూడా తేలలేదు. సో దాన్ని దేనికి దుర్వినియోగం చేశారనేది ఇప్పటి వరకు తెలీదు. ఈ విషయాలన్నింటినీ నిన్న చంద్రబాబు గారు అయితే ఉంది. ఇక తప్పు జరగలేదని చెప్పే ధైర్యం వైకాపాకు ఉందా అని చెప్పి నిన్న నిలదీయటం కూడా జరిగింది. అప్పటి సీఎంకు అంటే తన వద్ద ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసే ఒక వ్యక్తి ఇష్టారాజ్యంగా గ్రూప్ 1లో అరాచకం చేస్తుంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి కనీస బాధ్యత లేదా అని చెప్పి నిన్న చంద్రబాబు గారు అయితే ప్రశ్నించడం జరిగింది. మొత్తంగా ఎంటైర్ గ్రూప్ 1లో జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి మొత్తం కూడా పెట్టారు. ఇక ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో 84 రోజుల పాటు పేపర్లు ఉన్నాయి. అందులో మొదటి 17 రోజులు అసలు CCTV కూడా లేదు. ఆ 17 రోజులు ఏం చేశారో ఎవరికి కూడా తెలియదు. అలాగే ఈ వాల్యుయేటర్లుగా 66 మందిని అనాధికారిక వ్యక్తులను ఎంపిక చేశారు. వారిలో ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, సెక్యూరిటీ గార్డులు, ఆసుపత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్లు, గాంధీ పార్కులో పనిచేసే సూపర్వైజర్ కూడా, చివరికి గాంధీ పార్కులో పనిచేసే సూపర్వైజర్ కూడా ఆ వాల్యుయేటర్లు అంటే ఎగ్జామ్ పేపర్లు దిద్దిన వాళ్ళలో ఉన్నారు. వైట్నర్ వినియోగించకూడదని APPSC నిబంధనలు చెబుతున్నప్పటికీ 55 OMR షీట్లలో వైట్నర్ వాడినట్లుగా కూడా రికార్డ్స్ చెబుతున్నాయని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఈ డేటా మొత్తాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి మాట్లాడటం జరిగింది. సో మొత్తంగా గ్రూప్ 1లో జరిగినటువంటి ఈ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్గా మారబోతుంది. సో రేపు కోర్టు తీర్పు తర్వాత దేశం మొత్తం కూడా ఈ స్కామ్ వైపు చూసే అవకాశం అయితే ఉంది. మరి దీన్ని CBI విచారణకు ఇవ్వాలని బలంగా నిరుద్యోగ యువత నుంచి అయితే డిమాండ్ కూడా పెరుగుతుంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో తెలియదు. కానీ మొత్తంగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయి అనేది మాత్రం సిట్ నివేదికను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.